హలో హాయ్ అండి, ఇది మీషోలో తీసుకున్న కుబేర పట్టు శారీ అండి. 1000 రూపీస్కే వచ్చిందనమాట. అప్పట్లో ఈ కాంబినేషన్ చాలా హిట్ అనమాట, ట్రెండింగ్ కూడా. సరే తీసుకున్నాను, ఓపెన్ చేసి చూడలేదన్నమాట, ఎందుకంటే మడతలు తీస్తే పాడైపోతుంది అని అనుకున్నా. దీని పళ్ళు కూడా చాలా బాగుందండి, అసలు సూపర్గా ఉందన్నమాట. కానీ మంత్స్ తర్వాత ఓపెన్ చేసా అండి, బ్లౌజ్ కుడదామని చెప్పేసి. ఓపెన్ చేయగానే దానికి ఒక పెద్ద హోల్ ఉందన్నమాట, అది కూడా కనిపించేలాగా ఉందన్నమాట ఫ్రంట్కి. అంతే, అదే ఎక్స్చేంజ్ కూడా లేదు, రిఫండ్ కూడా లేదు. అయినా నాకు శారీ మాత్రం చాలా బాగుందన్నమాట. ఒరిజినల్ కుబేర పట్టు శారీ అండి, అంత తక్కువలో వచ్చిందంటే నాకు నచ్చిందనమాట. సరే దీన్ని ఏదో ఒకటి ఆల్టరేషన్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. నార్మల్ హ్యాండ్తో ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకున్నా అండి, కానీ మొత్తం చీరంతా పాడైపోతుందని చెప్పేసి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఒక ప్యాచ్ తీసుకున్నా అండి. ఈ ప్యాచ్ డిజైన్ తీసుకుని అక్కడ మొత్తం ఆ వర్స్ అంతా వేసేసాను అనమాట. అసలు ఎక్కడ హోల్ ఉందన్నది కూడా నేనే కన్ఫ్యూజ్ అయ్యా అండి, అంత నీట్గా వచ్చిందనమాట. చూడండి, ఇలాగా ఉంది. యాక్చువల్గా అయితే దానికి మిర్రర్స్ వస్తాయండి, కానీ నేను మిర్రర్స్ పెట్టాలన్నమాట, కొంచెం షైనింగ్ కావాలని చెప్పేసి షైనింగ్ ఉన్న కుందన్ సతక పెట్టాయండి. చాలా బాగుంది, కానీ అదేదో వర్క్ చేసినట్టుంది కానండి అక్కడ ప్యాచ్ కవర్ చేసినట్టు లేదనమాట. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాయండి. ఉషా 450 డిస్టేజర్ ఉంది కదండి, దాంట్లో నెక్ బ్రాడ్నెస్ ఇంకా లాంగ్ లెంత్ పెంచుకొని నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేసి స్టిచ్ చేసుకుంటా అండి. బ్రా వేయడం వల్ల అది స్ట్రిప్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందు గురించి నేను ఏం చేశాను అంటే రిమూవబుల్ ప్లాట్స్ అయితే రెడీ చేసుకున్నా అండి. ఫస్ట్ అయితే నార్మల్గా ప్రెస్ బటన్స్ వాడాను, కానీ అవి ఊడిపోతున్నాయని చెప్పేసి నార్మల్ హుక్స్ పెట్టాను అనమాట. కాజాలేమో బ్లౌజ్కి కుట్టా అండి, ఓన్లీ లైనింగ్ క్లాత్కి కుట్టా అనమాట. కుట్టి అవసరమైనప్పుడు పెట్టుకుని తీసేలాగనమాట, వాష్ చేసేటప్పుడు తీసేయచ్చండి. ఇలాగా హుక్స్ పెట్టేసి వాష్ చేసేటప్పుడు తీసేసి మళ్ళీ అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు. ఇలా ఈ ప్యాడ్స్ అండి ఎన్ని బ్లౌజుల కన్నా వాడుకోవచ్చు అనమాట. అలా నీట్గా ఉంటుంది, మనం ఇన్నర్ వేసుకునే అవసరం కూడా ఉండదండి. ఈ శారీ ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.